హాయ్ అండి. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ కటింగ్, బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నానండి. ఈ వీడియో ఆల్రెడీ ఫుల్‌గా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. మొత్తం అంతా పెడితే మీకు అర్థమవుతుందని మొత్తం అంతా జాయిన్ చేసి పెడుతున్నాననమాట. ఇక్కడైతే నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. కింద కొంచెం ఎగుడు దిగుడు ఉంటది కదా! అది కట్ చేసేసుకొని ఒక ఇంచు దాకా లైన్ ఏసి గీసేసుకున్నాను. ఆ లైన్ మీద నా బ్లౌజ్ అయితే పెట్టేసుకున్నానండి. నా ఆది బ్లౌజు. సో, ఖర్చులతో సహా నేనిక్కడ మార్క్ అయితే చేసేసుకుంటున్నానండి. ఆల్రెడీ నేను ఈ బ్లౌజ్ కటింగ్ చాలా నిదానంగా, పర్ఫెక్ట్‌గా ఎలాగా మీకు అర్థమవుతుందో అలాగే చెప్పానండి. ఒకవేళ మన వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ముందే ఉంటది, బ్యాక్ ఏం కాదు. కొంచెం చెక్ చేసుకోండి. ఆ ప్రకారంగా ఈ విధంగా నేను లైన్స్ వేసేసుకొని ఈ విధంగా మార్క్ అయితే చేసేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ అయితే నాకు రెడీ అయిపోయింది. చూసారా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మన ఆది బ్లౌజ్‌తోనే ఈజీగా కొలుచుకోవచ్చు. కొంచెం మైండ్ పెడితే మనకి ఈజీగా వచ్చేస్తదండి. ఈ వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఒకే వీడియోలో నేను స్టిచ్చింగ్, బ్లౌజు కటింగ్ కూడా చూపిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉండొచ్చేమో. సో, ఒకవేళ ఆల్రెడీ కొంచెం తెలుసు కటింగ్ మీద అనుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో, ఈ విధంగా నేను ఉన్న దాంట్లోనే క్లాత్ ఉన్న దాంట్లోనే నేను చక్కగా హ్యాండ్స్ కూడా తీసేసుకున్నానండి. అలాగే ఇక్కడ నేను క్రాస్ కటింగ్ అయితే ఆహ్, తీసుకుంటున్నాను. క్రాస్ కటింగ్ ఏంటి అని అడుగుతున్నారు చాలామంది. క్రాస్ కటింగ్ తీసుకోవడం వల్ల బ్లౌజ్ అనేది లుక్ అలాగే చాలా బావుంటుందన్నమాట. సో, ఈ విధంగా ఫ్రంట్ కూడా నేను ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. నా ఆది బ్లౌజ్‌తోనే చూస్తున్నారు కదా! మీరు గమనిస్తూ ఉండాలండి. నా ఆది బ్లౌజ్‌తో నేను ఎలా కొలుచుకుంటున్నాను, ఎలాగా నేను మార్క్ చేసుకుంటున్నాను అన్నీ కూడా మీరు గమనించాలి. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టాను కాబట్టి నేను షార్ట్‌లో మీకు చెప్పేస్తున్నానండి. ఈ విధంగా నేను ఫ్రంట్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నాను చూసారా? చంక లోతనేది తప్పకుండా తీయాలండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్‌లో చెప్పాను. సో, చాలామంది మేము కొత్తగా నేర్చుకుంటున్నాం పేపర్ కటింగ్స్ మీద చూపించమని అని అడుగుతున్నారు. అగైన్ అండి మీకు పేపర్ మీద మీకు అర్థమయ్యేలాగా మన ఆది బ్లౌజ్‌తోని ఏ విధంగా కట్ చేసుకోవాలో అన్నీ కూడా మీకు వన్ బై వన్ అన్నీ కూడా వీడియోస్ వస్తాయి. మన ఛానల్‌ని మీరు ఫాలో అయిపోతే అర్థమైపోతుందండి. చూస్తున్నారు కదా! చక్కగా నేను ఆది బ్లౌజ్‌తోనే ఈ విధంగా నీట్‌గా కట్ చేసేసుకున్నాను చూసారా? అంతా కట్ చేసేసుకున్నాను చూసారా? మొత్తం అంతా సెట్ అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను కుట్టుకుంటున్నాను. ఈ కుట్టే వీడియో కూడా నేను ఆల్రెడీ పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఏంటంటే కటింగు, స్టిచ్చింగు అయితే మీకు అర్థమవుతది కదా అని చెప్పేసి నేను మొత్తం కలిపి పెట్టేస్తున్నాననమాట. సో, ఫస్ట్ అయితే నేను బ్యాక్ సైడ్ అయితే కుట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా! బ్యాక్ బెల్ట్ అనేది ఈ విధంగా పొడవుగా ఉండాలండి. సో, మనం ప్లెయిన్ క్లాత్తోనే మనం కుట్టుకుంటున్నాం కాబట్టి ఎటువైపు అయినా మనం కుట్టుకోవచ్చు. అది మీ ఇష్టము. సో, నేను ఈ విధంగా చక్కగా బ్యాక్ బెల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తదండి. మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి పేపర్ కటింగ్ మీద నేర్చుకోండి. ఆల్రెడీ మన ఛానల్‌లో ఉన్నాయి. ఇంకా మీకు ఈజీ మెథడ్‌లో నేను చెప్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు చక్కగా వచ్చేస్తది. చక్కగా మీరు మీ బ్లౌజ్ కుట్టుకుంటే చాలు కదా! వేరే వాళ్ళు బ్లౌజులు కుట్టాల్సిన ఏమి అవసరం లేదు. మీకు బాగా వచ్చు అని అనుకుంటే అప్పుడు వేరే వాళ్ళు బ్లౌజులైనా కుట్టొచ్చు. మీది బాగా రావాలి, పర్ఫెక్ట్‌గా రావాలి. మీ ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ కుట్టి చూపించండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా కుదిరినాయి అనుకుంటే బయట వాళ్ళు తీసుకోవాలి. లేదంటే మీరు ఏ తేడా పాడా కుట్టినా బయట వాళ్ళు ఊరుకోరు కదా! సో, అందుకనే మనం బాగా నేర్చుకోవాలి. మీ అత్తయ్య గారి జాకెట్లు గానీ, మీ అమ్మగారి జాకెట్లు గానీ ఎవరైనా ఉంటే చక్కగా ఈ విధంగా కుట్టి బాగా వచ్చింది, పర్ఫెక్ట్‌గా వచ్చిందిరా అనుకోని మీకు మీకు అనిపిచ్చేస్తే మీరు చక్కగా బయటోళ్ళయి కూడా కుట్టొచ్చు. ఫస్ట్ మీరైతే బాగా ప్రాక్టీస్ చేయాలి. పేపర్ మీద బాగా ప్రాక్టీస్ చేయండి. పేపర్ కటింగ్ వచ్చు అనుకునే వాళ్ళు బ్లౌజుల మీద కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎవరోటి మనకి ఇస్తుంటారు కదా ముక్కలు, అంటే తాంబూలం పెట్టినప్పుడు ఇస్తుంటారు కదా జాకెట్ ముక్కలు. ఆటిల మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే చక్కగా వస్తాయి. అలాగని మీరు బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టేసి బ్లౌజ్ పీసెస్ మీద పెట్టేసి అవి పాడైపోవడం, మళ్ళీ మీరు బాధపడడం ఇవన్నీ కాకుండా మీ ఇంట్లో బ్లౌజ్ ముక్కలుంటాయి. లేదంటే చీరతో అయినా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. అలాగే మీ దగ్గర పాత లంగాలు ఏమైనా ఉన్నా కూడా దాని మీదకైనా ప్రాక్టీస్ చేయొచ్చు. తప్పేం లేదు. సో, డబ్బులైతే వేస్ట్ చేయకండి. ఏదైతే మీ దగ్గర క్లాత్ ఉందో దాని మీద మీరు ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తది. చూసారు కదా! నేను బ్యాక్ బ్లౌజ్ అనేది కుట్టేసాను. ఇప్పుడు ఫ్రంట్ కూడా నేను కుట్టుకుంటున్నానండి. ఫ్రంట్ ఏంటంటే నేను కొలుచుకుంటానన్నమాట. ఇలాగ కొలుచుకొని నేను ఈ విధంగా మార్క్ చేసుకుంటాను. నాకు ఈ విధంగా కొలవడం అంటే నాకు ఈజీగా వచ్చేస్తదన్నమాట. అంటే బ్లౌజ్‌తో అయినా కొలుచుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే నా బ్లౌజ్ కొంచెం టైట్‌గా ఉందని నేను కొంచెం లూజ్ పెట్టుకున్నానండి. అందువల్ల నేను ఇంకొక ఎగస్ట్రా పాయింట్ పెట్టుకొని అంటే కుడుతున్నానన్నమాట. అది మ్యాటరు. సో, అప్పట్లో నేను కొంచెం సన్నంగా ఉండేదాన్ని. అప్పుడు బ్లౌజులు కొంచెం ఇదిగా ఉండేయి. ఇప్పుడు కొంచెం
ఒళ్ళు రావడం వల్ల నాకు కూడా బ్లౌజ్ టైట్‌గా ఉంది. అందుకనే నేను కొంచెం లూజ్ కట్ చేసుకున్నానండి. అంటే కొంచెం ఎక్కువగా లెంత్ అనేది పెట్టుకొని ఈ విధంగా చక్కగా బ్లౌజ్ అనేది కుట్టుకుంటున్నాననమాట. ఫ్రంట్ షేప్ అనేది చూసారా నేను ఏ విధంగా కుడుతున్నాననేది మీరు గమనిస్తే మీకు కూడా వచ్చేస్తది. చక్కగా ఈ విధంగా షేప్ మార్కింగ్ చేసుకొని చక్కగా కుట్టుకుంటే షేప్ అనేది చక్కగా నిలబడతదనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో అర్థమవుతుందండి. అలాగే సేమ్ మీరు ఇంకొకటి గమనించాలి. ఎటు కుడుతున్నాం ఏంటి చంకల దగ్గర కుట్టేస్తున్నామా? ఎదర మెడ నుంచి కుడుతున్నామా? 2 కూడా సమానంగా చెక్ చేసుకోవాలి. చంక దగ్గరే వస్తుందా? లేకపోతే ఫ్రంట్ నుంచి మనం తీసుకుంటున్నామా? అవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలన్నమాట. ఎదర పీసులు 2 కూడా మిషన్ మీద ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోండి. మెడ ఎటువైపు ఉంది? చంక ఎటువైపు ఉంది? అనేది చూసుకొని మీరు మార్క్ అనేది చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు అర్థమవడం కోసం నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. చక్కగా ఇది కొంచెం కాటనే కాబట్టి చక్కగా నిలబడుతుంది. చూసారా? చక్కగా షేప్ అనేది ఈ విధంగా రావాలి. మెడ 2 కూడా సమానంగా ఉండాలండి. అదొకటి గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ రాకుండా మెడ 2 కూడా సమానంగా ఉంటే మనకి షేప్ అనేది రెడీ అయిపోయినట్టు. షేప్ బెల్ట్లు కూడా కొంచెం ఎగస్ట్రా తీసుకోమని నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే కరెక్ట్‌గా తీసుకోవద్దు. ఒక ఇంచు గాని, ఒక 2 ఇంచులు గాని ఎగస్ట్రా ఉంటే మీకు ఇబ్బంది ఉండదు. ఒకవేళ తగ్గిందనుకోండి మళ్ళీ ఖర్చులు ఏసుకోవాలి. అదంతా పెద్ద తలనొప్పండి. ఖర్చులు వేయడం అంటేనే పెద్ద తలనొప్పి. సో, అలా కాకుండా మీరు ఎగస్ట్రా ముందే కట్ చేసుకున్నారనుకోండి, ఏముంది ఎగస్ట్రా పీస్ ఏమైనా కట్ చేసేసుకుంటారు కదా! మీకు ఇబ్బంది ఉండదు. మళ్ళీ ఖర్చులు వేయడం ఇయన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. అందుకనే నేను ఏదైనా కొంచెం ఖర్చు ఎక్కువగా ఉండేలాగా కట్ చేసుకోమని చెప్తూ ఉంటానన్నమాట. ఓకేనండి. చూడండి ఈజీగా నేను ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా వేస్తానండి. ఈ విధంగా వేస్తే మనకి ఖర్చులు కనిపించకుండా, గుచ్చుకోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా కుట్టేసుకున్నాను 2 కూడా. నాకు ఈ క్లాత్ చిన్నది అయిపోవడం వల్ల నేను వేరేది వైట్ క్లాత్ తీసుకొని అది కిందకొచ్చేలాగా నేను పెట్టాను కాబట్టి మీకు నీట్‌గా ఇలా కనిపిస్తుందన్నమాట. అలాగే ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా మీరు చక్కగా కొలుచుకొని మీరు స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను చూడండి ఉక్స్ పట్టి, కాజా పట్టి కూడా నేను చేసేస్తున్నానండి. బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తదండి. ఆహా! దీని తర్వాత ఇది కొట్టాలి, దాని తర్వాత ఇది కొట్టాలి అని మీకు ఒక ఏమంటారు ఒక ఆలోచన అనేది వస్తది. చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. ఏంటంటే మాకింకా అర్థం అవ్వట్లేదక్క. ఎలా తిప్పాలి కత్తి ఏం అర్థం అవ్వట్లేదు. ఆది బ్లౌజ్‌తో ఇంకా క్లియర్‌గా చెప్పండి మాకు అని చెప్పేసి అంటున్నారండి. మీకు అర్థమయ్యేలాగా, మీకు వచ్చేలాగా నేను నేర్పిస్తూనే ఉంటాను. మన ఛానల్‌లో అన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఎక్కువగా పేపర్ కటింగ్ అడుగుతున్నారు కాబట్టి నేను దాని మీద ఫోకస్ పెట్టి మీకు కటింగ్ అనేది చాలా తక్కువ చూపిస్తున్నాను. పేపర్ కటింగే అందరూ అడుగుతున్నారు కాబట్టి అదే నేను చూపిస్తున్నానండి. పేపర్ కటింగ్ అయితే మీకు ఈజీగా వచ్చేస్తది. పేపర్ కటింగ్ ఎప్పుడైతే వచ్చేసిందో ఆ తర్వాత బ్లౌజ్ మీద ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందండి? నేనైతే అలాగే మరి పేపర్ మీద బోలెడు పేపర్‌లయ్యాయి నాకైతే. సో, చాలా పేపర్‌లయినాయి. ఆ తర్వాత నేను బ్లౌజ్ మీద కటింగ్ చేశాను. చక్కగా పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. మహా అయితే ఒక బ్లౌజ్ పోద్ది, 2 బ్లౌజులు పోద్ది, 3 పోద్ది లేదా 4 లేదా 5 ఏసుకోండి. తప్పేముంది? మనకి రావడమే కదా కావాల్సింది. బాగా వచ్చిందంటే మళ్ళీ పాడవవు కదా బ్లౌజులు. ఫస్ట్ పాడవుతాయి. గానీ మీరేమి కంగారేం పడాల్సిన అవసరం లేదు. మీకు కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. చూసారా చక్కగా ఈ విధంగా నేను ఎదర షేపులు ఉక్స్ పెట్టి, కాజా పట్టి వేస్తాను. ఇప్పుడు షోల్డర్ 2 కూడా అతికేస్తున్నానండి. మనం నీట్‌గా కట్ చేసుకుంటే బ్లౌజ్ కూడా నీట్‌గా వస్తదండి. ఎగుడు, దిగుడు కట్ చేశారనుకోండి ఎటో ఎళ్ళిపోద్ది బ్లౌజ్ పీస్. జాకెట్ కూడా సరిగ్గా కుదరదు. నీట్‌గా కట్ చేసుకోవాలి. కటింగ్ అనేది నీట్‌గా ఉందనుకోండి బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తది. చెప్పాను కదా నేను క్లాత్ అనేది చిన్నదయిపోయింది ఫ్రెండ్స్ అని. సో, చూడండి నేను అతుకులు వేసుకుంటున్నాను మళ్ళీ. ఇది అతుకులు వేయాలంటే పెద్ద తలనొప్పి. బట్ తప్పదు మనకి మరి అతుకులు వేయకపోతే హ్యాండ్స్ అనేది సరిగ్గా రాదన్నమాట. ఈ విధంగా అతుకులైతే వేసుకుంటున్నాను. చూసారా? ఈ విధంగా అతుకులు వేసుకోవాలి. ఇదిగోండి. ఈ విధంగా అతుకులు వేయడం వల్ల ఏంటంటే ఈ అతుకులు మనకి చంక లోపలికి వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఉండదు. ఈ విధంగా అతుకులు వేసేసి మళ్ళీ కొంచెం లైట్‌గా ఫోల్డ్ చేసి కుట్టేసి ఆ తర్వాత హెమ్మింగ్ కోసం నేను ఒక ఇంచ్ తీసుకున్నాను కదండీ! మళ్ళీ అది మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఈ విధంగా. మీ ఇష్టమండి. కొంతమంది హెమ్మింగ్ చేయడానికి కుడతారు. కొంతమంది మామూలుగా అయినా కుట్టుకుంటా వెళ్ళిపోతారన్నమాట. సో, ఎలాగైనా కుట్టొచ్చు. అది మన ఇష్టం. ఇది డైలీ యూజ్ బ్లౌజ్ కాబట్టి నేను మామూలుగానే కుట్టేస్తున్నానండి. సో, చూసారా ఈ విధంగా చేతులు అతుకులు వచ్చేసిన తర్వాత
జాయిన్ చేసేయడమే. చూసుకొని జాయిన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం లోత్ అనేది నేను స్టార్టింగే తీస్తాను. కటింగ్ చేస్తున్నప్పుడే తీస్తాను. మనకి ఎదర లోత్ అనేది రావాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు అవన్నీ తెలియాలంటే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను. ఈ కటింగ్ వీడియో క్లియర్గా నీట్గా టైమింగ్ అనేది కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. చూసారా, హ్యాండ్ అనేది ఈ విధంగా రావాలి. నేను అతుకులు వేస్తాను కదండి, కిందకు వచ్చేస్తాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఈ విధంగా నీట్గా కుట్టేసుకోండి. ఇప్పుడు మెడ వచ్చేసరికి షేప్ బెల్ట్లు అనేవి క్రాస్గా తీసుకొని ఈ విధంగా అతుక్కోవాలండి. చూసారా, ఈ విధంగా అతుక్కుంటే షేప్ బెల్ట్ల కోసం మనకి నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మెడ అనేది మనం మెడ ఈ షేప్ బెల్ట్లతోనే చక్కగా కవర్ చేసేయాలన్నమాట. చూడండి ఎలా కుడతాను చూడండి, మీకు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇదిగోండి, ఈ విధంగా పెట్టుకొని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా జరుపుకుంటూ మీరు క్లాత్ అనేది అటు లాక్కూడదు, మెడ పీసు లాక్కూడదు, అలాగే బ్లౌజ్ కూడా లాక్కూడదు. నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ చివరి వరకు వచ్చేసారనుకోండి, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసేసి మనం ఇష్టం, హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదు మడతేసి కుట్టేయాలనుకున్నా కుట్టేయచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం కట్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే మనకి తిరగడం కోసం. చిన్నవి మరీ ఎక్కువగా కట్ చేసేయగలరు, బ్లౌజ్ పాడైపోద్ది. జస్ట్ అలా కట్ చేసుకుంటే ఖర్చుల దగ్గరే కట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత ఇలాగ మీరు రౌండ్ తిప్పేశారనుకోండి, మనకి మెడ అనేది రెడీ అయిపోద్ది అన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చేయండి. అదిగోండి, చూసారా, ఈ విధంగా కుట్టుకుంటూ వస్తారనుకోండి, మనకి మెడ అనేది చక్కగా తిరుగుతుంది అన్నమాట. ఎక్కడైనా దారాలు వచ్చినా అవన్నీ కట్ చేసుకుంటూ ఉండండి, సరేనా. ఈ విధంగా రౌండ్గా కుట్టేసుకుంటే మనకి రౌండ్ మెడ అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవచ్చు, హెమ్మింగ్ వద్దు అనుకుంటే నేను మామూలుగా కుట్టేసేస్తున్నాను. చూడండి, నేను మామూలుగా కుట్టేసేస్తున్నాను, హెమ్మింగ్ అయితే చేసుకుంటలేదు. చెప్పాను కదా, డైలీ యూస్కి బ్లౌజే కాబట్టి హెమ్మింగ్ గట్ట ఏం చేయట్లేదండి. మామూలుగా నేను కుట్టేసేస్తున్నాను, రౌండ్గా వచ్చేస్తుంది నాకు మెడ. చూసారా, ఈ విధంగా రౌండ్గా వస్తుంది కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ మనము చంక దగ్గర నుంచి కొలుచుకోవాలి. హ్యాండ్ నుంచి అంటే హ్యాండ్ ఎంత లూజ్ ఉంది ఏంటనేది కొలుచుకొని ఇంకా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలన్నమాట. మీకు ఎంత లూజ్ కావాలి ఏంటనేది ఒక 2-3 కుట్లు వేసేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. నేనైతే ఒక 2 కుట్లు దాకా వేసానండి. నేను కొలుచుకొని వేసుకుంటున్నాను. నా హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది మీ బ్లౌజ్ తీసుకొని కొలుచుకొని ఈ విధంగా కుట్టేసేయండి. అంతేనండి, చాలా సింపుల్. ఏమైనా ఎక్స్ట్రా పోగులు ఏమైనా ఉంటే కట్ చేసేసి అక్కడ కొంచెం టెక్స్గా ఇచ్చారనుకోండి, గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, బ్లౌజు చాలా సింపుల్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొంచెం లాంగ్ పెట్టాను, ఏమనుకోవద్దండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.